టీడీపీ కూటమికి ఓటమి భయం పట్టుకుందా? ఏం చేసినా ఈ ఎన్నికల్లో గెలుపు కష్టమేనని ఆ నేతలు అంచనాకు వచ్చారా అంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరో 2 వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు అధికార వైసీపీ వై నాట్ 175-25 నినాదంతో ప్రచారంలో దూసుకెళ్తుంటే టీడీపీ కూటమి మాత్రం తీవ్ర నిరాశలో నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఓడిపోయేదానికి ప్రచారానికి డబ్బు ఖర్చు చేసి కూడా వృధానే అని లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి టీడీపీ నేతలు తమ క్యాడర్ కి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీనే గెలిచి అధికారం చేపడుతుందని ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదిక కూడా అందినట్లు సమాచారం. అందుకే మొన్నటిదాకా టీడీపీ గెలుపుపై ధీమాతో 1:3 స్థాయిలో బెట్టింగులు కాసిన తెలుగు తమ్ముళ్లు కూడా ప్లేటు ఫిరాయించారు. ఇప్పుడు వైసీపీనే ఖచ్చితంగా గెలుస్తుందని తెగ బెట్టింగులు వేస్తున్నారట. వాస్తవ పరిస్థితులు కూడా ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైసీపీ జెండాలు హడావిడి మాత్రమే కనిపిస్తోంది.